నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కీర్తిని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. వేమూరులో సత్యనారాయణ థియేటర్లో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను వీక్షించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ సీఎండీగా పదవి బాధ్యతలు చేపట్టిన కె రాజబాబునయ్య. కుల వృత్తులు చేసుకునే బీసీ కులాలకు వచ్చే నెల నుండి విద్యుత్ సబ్సిడీ. విద్యుత్ శాఖ ఏడీఈ విశ్వేశ్వర్ ప్రసాద్. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. తెనాలి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబవుతున్న తెనాలి డివిజన్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. ప్రపంచానికి చాటిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని నేటి యువత ఎన్టీఆర్ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు అని నేటి యువత ఎన్టీఆర్ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు సత్యనారాయణ సినిమా థియేటర్లో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి ఆనందబాబు వీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్రం పెత్తందారీ వ్యవస్థకు అన్న నందమూరి తారక రామారావు వ్యతిరేకి అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి పేదల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆనాడు జరిగిన రాజకీయ కుట్రల్లో భాగంగా గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ను పదవి విచ్యుతుడిని చేయటం, ప్రజా ఆమోదంతో తిరిగి అధికారంలోకి రావటం, ఆనాడు కేంద్ర ప్రభుత్వం కుట్రలు వంటి అంశాలతో సినిమాను చక్కగా చిత్రీకరించారన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు పార్టీ పటిష్టతకు ఎన్టీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిన తీరు వంటి అంశాలు బాగున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంపై సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలని మంత్రి ఆనందబాబు అన్నారు. వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కన్యాధార తాతాజీ, గాజుల కృష్ణమూర్తి, ఎన్ఎం నాగరాజు, తుమ్మల శ్రీధర్, సురేంద్ర, గోపాలం సుబ్బారావు, మన్యపసి, రాజేష్ తదితరులు మంత్రి ఆనందబాబు వెంట ఉన్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం విడుదలై రాష్ట్రంలో అశేష ప్రజాదరణ దొరకటం ఉంది. ఇదొక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి ఒక గొప్ప చరిత్ర లిఖించబడినటువంటి పరిస్థితులు, ఆనాటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగు జాతి ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పడానికి ఆ రోజున పార్టీగా ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి హయాంలో మరి తెలుగు వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వాళ్ళు సాగించేటటువంటి పెత్తనం, రాష్ట్రాలను చిన్న చూపు చూసే విధంగా ప్రవర్తిస్తున్న తీరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు వాళ్ళంటే అస్తిత్వం లేని మనుషులుగా, గుర్తింపు గౌరవం లేనటువంటి విధానంలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ధిక్కరించి ఆ రోజు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఎన్టీ రామారావు గారిని గద్దె దింపి, ఆ రోజున వెన్నుపోటు పొడిచి గద్దె దింపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలు తిరగబడినటువంటి తీరు అమోఘమైనటువంటిది. మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నటువంటి తీరు
ఈ సినిమాలో స్పష్టంగా చూపించడం జరిగింది. ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మళ్ళా పునరావృతమై దేశంలో కనపడతా ఉన్నాయి. ఇవాళ ఒక నిరంకుశత్వమైన పరిపాలన ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజలందరూ చూడాల్సిన సినిమా ఈ సినిమా. ఇది ఒక సినిమా కాదు, ఒక చరిత్ర. ఈ చరిత్ర తెలుగు వాళ్ళంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేటి యువతరం. ఎన్టీ రామారావు గారు చనిపోయి 23 సంవత్సరాలు అవుతూ ఉంది. అంటే 23 ఏళ్ళు, దానికి ఒక 4-5 సంవత్సరాల ముందు దాదాపు 30 సంవత్సరాల వయసున్న యువకులకు కూడా ఈ చరిత్ర తెలియదు. కాబట్టి ఇవాళ చరిత్ర అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతరం మీద ఉంది. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రి ఆనందబాబు గుంటూరులోని క్యాంప్ కార్యాలయం నందు ప్రతిరోజు నిర్వహించే గ్రీవెన్స్ కు బుధవారం ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మంత్రికి పలు సమస్యలు విన్నవించుకోగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. వేమూరు మండలంలోని కోడిపర్రు గ్రామానికి చెందిన నీలిమ శ్రీవిద్య గుండె ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల రూపాయల 28,000 ఎల్ఓసీని మంత్రి ఆనందబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పిల్లి మాణిక్యాలరావును మంత్రి ఆనందబాబు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె రాజబాపనయ్యను బుధవారం తెనాలి సబ్ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె రాజబాపనయ్యను బుధవారం తెనాలి సబ్ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని పలువురు అధికారులు, సిబ్బంది ఏపీడీసీఎల్ ఇన్ఛార్జ్ సీఎండీ రాజబాపనయ్యకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీడీసీఎల్ సీఎండీ రాజబాపనయ్య మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న తనను ప్రభుత్వ ఏపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ సీఎండీగా నియమించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఏపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కలవన్నారు. శక్తి మేర పనిచేసి వినియోగదారులకు మరింత సేవలు అందించేలా తోడ్పడతానని రాజబాపనయ్య పేర్కొన్నారు. డిఏఏ చీఫ్ ఇంజనీర్ గా గత 6 సంవత్సరాల 11 నెలలుగా పనిచేస్తున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో నన్ను ఎస్పీడీసీఎల్ నుంచి ఈపీడీసీఎల్ డైరెక్ట్ సీఎండీ ఫుల్ ఇన్ఛార్జిగా నియమించారు. వారి ఆదేశానుసారం నేను ఈ నెల 24వ తారీఖున పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. విశాఖపట్నం పరిధి ఈపీడీసీఎల్ పరిధి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. ప్రభుత్వం వారు అజయ్ జైన్ గారు, సాయి ప్రసాద్ గారు, విజయానంద్ గారు, పవర్ మినిస్టర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఆ కంపెనీలో నా శాయశక్తిగా పనిచేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ కంపెనీని ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను కోరుకుంటూ నా శక్తి మేరకు బాగా పనిచేసి వినియోగదారులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయడానికి నేను కృషి. నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులందరికీ కూడా మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు లభిస్తుందని అనటానికి రాజబాపయ్య నిదర్శనమని పేర్కొన్నారు. తొలుత కార్యాలయం ముందు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఏపీడీసీఎల్ సీఎండీ రాజబాపనయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గౌరవ చీఫ్ ఇంజనీర్ గారిగా పనిచేస్తూ ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి గుర్తింపుతోటి ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా అలాగే ఫుల్ ఎడిషన్ ఛార్జ్ ఆఫ్ సీఎండీ పోస్ట్కి వెళ్ళడం అనేది మనం అందరం గర్వించాల్సిన విషయం. ఈ సందర్భంగా మొట్టమొదటిసారి తెనాలి వచ్చినందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ప్రభుత్వానికి, ఎందుకంటే ఆయన ఎఫిషియన్సీ, ఆయన చేసే పద్ధతి మనందరికీ బాగా తెలుసు. సో దానికి మంచి గుర్తింపు ఉండాలని అందరం కోరుకుంటున్నాం. అవకాశం ఇచ్చినటువంటి మన రాజబాబు గారిని మా అందరి తరఫున మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ మనకి ఎలాగైతే సక్సెస్ఫుల్గా సీఈగా చేశారో అలాగే సీఎండీ ఈపీడీసీఎల్గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే పర్మనెంట్ సీఎండీగా కూడా త్వరలోనే అపాయింట్ కావాలని మరి కోరుకుంటున్నాం. అలాగే
ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఫర్దర్గా కూడా ఇంకా మంచి యాక్టివిటీస్ చేస్తూ స్టేట్ మొత్తానికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈలు విశ్వేశ్వర ప్రసాద్, సిహెచ్ తేజోపంత్, ఏఈలు వసంతరావు, లక్ష్మీనారాయణ, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వరరావు, విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రాంతీయ అధ్యక్షులు దాస్బాబు పలువురు రాజపాపనయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కులవృత్తులు చేసుకునే బీసీ కులాలకు వచ్చే నెల నుండి విద్యుత్ సబ్సిడీని అందించనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కులవృత్తులు చేసుకునే బీసీ కులాలకు వచ్చే నెల నుండి విద్యుత్ సబ్సిడీని అందించనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. బుధవారం ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల స్వర్ణకారుల షాపులకు 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకు 150 యూనిట్లు, రజకుల లాండ్రీ షాపులకు 150 యూనిట్లు, చేనేత గృహాలకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 125 యూనిట్లకు గాను 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. బీసీ కులాలకు చెందిన సంబంధిత వర్గాల ప్రజలు పథకం కొరకు తమ దగ్గరలోని విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ వివరించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని వచ్చే నెల నుండి అమలు చేయనున్నట్లు ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. మరి ప్రభుత్వం వారు 125 యూనిట్లు లోపు వాడుకునేటటువంటి ఎస్సీ ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులందరికి కూడా 100 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. వారందరికి కూడా ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ బిల్లుల్లో ఏ నెలకా నెల జమ చేయటం జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఎస్సీ ఎస్టీ వినియోగదారులకే కాకుండా మన కుల వృత్తులు చేసేటటువంటి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి కొందరికి కూడా ఈ విధంగా కొన్ని రాయితీలు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. బంగారం పని చేసేటటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఆ కులానికి సంబంధించినటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఆ నిర్వహించేటటువంటి షాపులకి 100 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే 100 యూనిట్లు పైబడి కాల్చినటువంటి వారు ఆ పైబడిన యూనిట్లకు మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఈ రోజుతో మేము డేటా చెక్ చేసి వచ్చే నెల నుంచి కూడా ఈ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం వీరందరికి కూడా ఈ సబ్సిడీని అమలు చేయాలని చెప్పి నిర్ణయించాము. మిగతా వారు కూడా ఇంకా ఎవరైనా ఉంటే వారు డైరెక్ట్గా మా ఆఫీస్కి అప్రోచ్ అయితే రిప్రజెంటేషన్ తీసుకుని మేము ఒకసారి ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిని మేము ఒకసారి చెక్ చేసుకుని వారికి కూడా ఈ స్కీముల కింద వచ్చేటట్టు చేయటం జరుగుద్ది. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. తెనాలి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కాగా గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 7,307 మంది విద్యార్థులు ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరిగే పరీక్షకు 8:30 గంటలకు పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని, 9 గంటలు దాటిన తర్వాత ఎవరినీ అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు తెలపడంతో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తెనాలిలోని వైష్ణవి జూనియర్ కళాశాల, ఎన్ఆర్ఐ కళాశాల, వివేక జూనియర్ కళాశాల, వివేక మహిళా కళాశాల, తాలూకా జూనియర్ కళాశాల, జేఎంజే కళాశాల, నెహ్రూ నికేతన్ కళాశాల, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల, చైతన్య కళాశాల, నారాయణ కళాశాలలలో పరీక్షలు జరుగుతున్నాయి. చాలా బాగుంది, కానీ ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశారు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీని పబ్లిక్ పరీక్షా కేంద్రంగా ఇంటర్మీడియట్ బోర్డు వారు గుర్తించారు. ఈరోజు జరిగిన పబ్లిక్ పరీక్ష ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ సెంటర్ రాసిన విద్యార్థులు చాలా బాగా రాశారు. సీసీ కెమెరాలు పర్యవేక్షణ తర్వాత 9 గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను ఏమైనా ఎలవ్ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా పగడబందీగా ఎగ్జామ్స్ జరిగినాయి. ఈరోజు ఇదే విధంగా ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి. తెనాలి పట్టణంలో విద్యార్థులను గమనించి మరి చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ప్రథమ సంవత్సరం పరీక్షలు సెకండ్ లాంగ్వేజ్ కంప్లీట్ అయింది.
అదేవిధంగా రేపొద్దున ద్వితీయ సంవత్సరం వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ పరీక్షలతో సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా రేపు మొదలవుతుంది. మరి విద్యార్థులందరూ తగు జాగ్రత్తలతో సెంటర్లకి హాల్ టికెట్ అరగంట ముందు ఉండటము ఇదంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పెద్రావూరు రోడ్డు మార్గం మధ్యలో వైకుంఠపురం వద్ద గల రైల్వే బ్రిడ్జి క్రింద భారీ వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్ మధ్యకు కొంతమేర విరగడంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రయాణించవలసిన పరిస్థితి నెలకొంది. తెనాలి పెద్రావూరు రోడ్డు మార్గం మధ్యంలో వైకుంఠపురం వద్ద గల రైల్వే బ్రిడ్జి కింద భారీ వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్ మధ్యకు కొంతమేర విరగడంతో అటు వెళ్లే వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రయాణించవలసిన పరిస్థితి నెలకొంది. గతంలో అనేక మార్లు ఈ విధంగా ఇనుప గడ్డర్ విరిగినా సంబంధిత అధికారులు నాసిరకం గడ్డర్లను అమర్చడం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. భారీ వాహనాలకు ప్రవేశం లేదని తెలిపేలా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డరును వాహనదారులు అతిక్రమించి వాహనాలు నడపటం గడ్డరు విరగటానికి కారణమా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా సంబంధిత శాఖ అధికారులు విరిగిన ఇనుప గడ్డరును వెంటనే తొలగించి ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. స్థానిక బాలాజీరావుపేటలో రెయిన్బో విద్యానికేతన్ స్కూల్లో బుధవారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థుల అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్యలు కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. స్థానిక బాలాజీరావుపేటలో రెయిన్బో విద్యానికేతన్ స్కూల్లో బుధవారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థుల అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్యలు కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెయిన్బో విద్యా సంస్థల ఏవో షెహనాజ్ మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను తెలియజేసేందుకు రెయిన్బో విద్యా సంస్థల ఆధ్వర్యంలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులకు గ్రాండ్ పేరెంట్స్ కు ఉన్న అనుబంధం చాలా విశేషమైనదని పేర్కొన్నారు. అనంతరం గ్రాండ్ పేరెంట్స్ తమ చిన్నారులను ఆశీర్వదించి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థ గ్రాండ్ పేరెంట్స్ కు ఆటల పోటీలను నిర్వహించి పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ మదర్ అండ్ స్టూడెంట్స్. Actually, grandparents play a very important role in everybody's life. But in today's generations, it is very rare to see a joint family. Long ago, there was a dinosaurs, we used to say. In the same way, nowadays we have to say, long ago, there is a joint family. But we have to stop that culture and we have to encourage the children how happy is to live with the grandparents, how grandparents are spreading their emotions, sharing their emotions and love with us. That we have to teach the children. To teach that, we have conducted in our Rainbow Maruti School Grandparents Day, and I am very happy for the management to give us a chance to organize such programs, and I am also happy that all the grandparents have happily come here to bless their children and to teach the morals and ethics of their life to the younger generations. కార్యక్రమంలో రెయిన్బో విద్యానికేతన్ వ్యవస్థాపకులు మేరీ పీడి, రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, విద్యా సంస్థల డైరెక్టర్ జె శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ కుమారి, సాయిలత, మేఘన పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జి బరకత్, రమ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్చి 4వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని తెనాలి డివిజన్లోని గోవాడ, చుండూరు, వడ్లముడి క్వారీలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. మార్చి 4వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని తెనాలి డివిజన్లోని గోవాడ, చుండూరు, వడ్లముడి క్వారీలలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లను, క్యూ లైన్లను ఏర్పాటు చేయటమే కాక మంచినీటి సౌకర్యం వంటి వసతులను సిద్ధం చేస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే వడ్లముడి క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. వేమూరులో సత్యనారాయణ థియేటర్లో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను వీక్షించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు.
ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఇన్ఛార్జ్ సీఎండీగా పదవి బాధ్యతలు చేపట్టిన కె రాజబాబునయ్య. కుల వృత్తులు చేసుకునే బీసీ కులాలకు వచ్చే నెల నుండి విద్యుత్ సబ్సిడీ. విద్యుత్ శాఖ ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. తెనాలి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబవుతున్న తెనాలి డివిజన్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో హెచ్సివి తెనాలిని టైప్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.